చెప్పండి వేరే పట్టలు కూడా ఉన్నాయి చాలా सदा वसंतं भगवालविन्दे भवं भवानी सहितं ओम श्री भद्रानं च विराजं च विश्वेर्याच लक्ष्मीवासुदेव सर्वव्यापका स्वरूप सकल रक्षका महेशा निर्विकार नित्य प्रकाश कैलासवासाधीश श्री आंजनेय स्वामी नवग्रहायतना त्रयात्मिका विद्या प्रतिष्ठा अधिकार सिद्ध्यर्थम यथाशक्ति ब्राह्मण पालपांसवः आपद्गुणध्वांत सहस्रभाग सर्वव्यापका स्वरूप सकल रक्षका महेशा निर्विकार नित्य प्रकाश कैलासवासाधीश पार्वतीवरा प्रभो ईश्वरा पार्वतीवरा प्रभो ईश्वरा पाहि मां परमेश पाहि मां परमेश पाहि मां परमेश पाहि मां परमेश नित्य मंगल रूपा सर्वेश नीलकंठाधीश अखिलेश पाहि मां परमेश पाहि मां परमेश पाहि मां परमेश पाहि मां परमेश पापम
ప్రదీప్తాగ్ని నివేదనం ఓం నమః శివాయ ఓం అనుకుంటూ దాన్ని ప్రార్థనాలండి. ఓం పంచగవ్య ప్రార్థనం కరిష్యే. అందరూ కూడా కొన్ని నీళ్ళతో కట్టుకోండి. కరశుద్ధి అర్చత ప్రార్చత ప్రేమేదాసో అర్చత అర్చంద్రగా సువర్ణ దృష్టివర్చత అర్చత ప్రార్చత. వాళ్ళందరూ కూడా అందరూ వచ్చి పట్టుకోండి. బ్రాహ్మణులు ముందర వెళ్తారు. అందరు రండి. అందరు పెట్టండి. పంతులకు పెట్టేసి రండి. ఉదయ్ అడుగు సబ్బు అభిముఖంగా ఉంటాయి. అందరు పెట్టాలి. అట్లా నమో బ్రహ్మణ దేవాయ అక్కడ నుంచి రాండి. అందరు గ్రామస్తులు ఆంజనేయ స్వామి సహిత శివ పంచాయతన త్రయాహ్నిక దివ్య ప్రతిష్టాఖ్య కర్మణి ఆదిత్యాది నవగ్రహ శివ పంచాయతన నాగేశ్వర ఆంజనేయ స్వామి మూల మంత్ర గృణే अर्चत प्राचत प्रेमेधासु अर्चता दार्चन्तु पुत्रकामो उदुपर्ण कृष्णार्चता अर्चता प्रार्चता వివాహాలప్పుడు చేసేటువంటిది వివాహాలప్పుడు ఎవరు చేయరు కానీ ప్రతిష్టలో మాత్రం తప్పకుండా చేయాలి. చుట్టమన్ను ఆవు పేడ స్వాగతం సుస్వాగతం. బ్రాహ్మణపల్లి దేవదాయ శాఖ తరఫున మీరందరికీ స్వాగతం పలుకుతున్నాం. అందరికీ స్వాగతం.
దగ్గరికి వెళ్ళినా కూడా ఆనందంతో మనసు పరవశింపజేస్తున్నా భగవంతుడు ఏం చేస్తున్నా తెలియదు. కానీ కార్యక్రమానికి ఇచ్చేసి దేవాలయ నిర్మాణంలో తన వంతు పాత్ర కూడా ఉండాలి అనే అభిప్రాయంతో తన వంతు సహకారాన్ని ఆర్థిక సహకారాన్ని అందిస్తూ 30,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించిన పెద్దలు శ్రీ సుభాష్ రెడ్డి ప్రతి గ్రామస్తుల తరఫున మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. సర్పంచ్ గారి కార్యక్రమంలో పాల్పంచుకోవాల్సిన సర్పంచ్ గారి రాష్ట్ర రాజన్న ధన్యవాదాలు సార్. ఇలాంటి మద్దతు మాలాంటి వాళ్ళకు ఉన్నట్టయితే ఇంకా చాలా గుళ్ళు మా దగ్గర పెండింగ్ లో ఉన్నాయి దేవాలయాలు, వాటన్నింటినీ కూడా మేము నిర్మించుకుంటాం సార్. మీరు ఎంతో కొంత సాయాన్ని అందించినట్టయితే మిగతా సాయం అందరూ కూడా చేసుకుంటాం. కానీ మేమంత సాయం ఎంపీసీఎస్ ప్రెసిడెంట్ సాయి గారు కూడా కలిసి తను ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా అందుబాటులో ఉన్న రాజకీయ నాయకులు కానీ గ్రామ పెద్దలు కానీ ఎవరైనా సరే తనను పలకరింపుతో తీసుకొని ఆర్థిక సాయాన్ని అందించి నేను కూడా ఆ యొక్క సందేశాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో తన సందేశాన్ని ఇవ్వడానికి సిద్ధమవుతున్న పెద్దలు సుభాష్ రెడ్డి గారిని మన దేవాలయ నిర్మాణాని కోసం కానీ మన గ్రామంలో ఉద్దేశించి ఒక 2 అమూల్యమైన విషయాలు తెలియాల్సిందిగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. గ్రామ పెద్దలందరూ కూడా ఇక్కడ వచ్చేసినటువంటి నాయకులకు అందరూ కూడా ఏదైతే గ్రామస్తులకు మీ అందరూ కూడా పేరు పేరున నమస్కరిస్తాను. ముఖ్యంగా రాజకీయాలకు అతీతంగా ఏదైతే గ్రామంలో మనం దేవాలయాలను కానీ స్కూల్ కానీ రాబోయే రోజుల్లో ఇంకా సొంతంగా హాస్పిటల్ బిల్డింగ్స్ అటువంటి కానీ ఇంకా సహాయ సహకారాలు చేసి ఆర్థికంగా ఏదైతే వీటిని ముందుకు తీసుకెళ్తామో అప్పుడే మన యొక్క జన్మకు ఏదైతే సార్థకత ఉంటుందని చెప్పి నేను మొట్టమొదటిగా తెలియజేస్తాను. నేను కూడా మా గ్రామంలో వడ్డేపల్లి గ్రామంలో నిజాంసాగర్ మండలం వడ్డేపల్లి గ్రామంలో మా తాతలు ఏదైతే పాపిరెడ్డి గారని మా తాత వాళ్ళు కట్టించిన పాపేశ్వర గుడి ఉండేనో ఆ గుడి గత 400 సంవత్సరాల నుంచి శిథిలావస్థ చేరితే 2008లో దాన్ని మొత్తం తీసి పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఆ రోజు కూడా ఒక్కటే గ్రామస్తులకు నేను చెప్పడం జరిగింది, గుళ్ళు కట్టడం గొప్ప కాదు, తాత ఏదైతే భగవంతుడు మనకు డబ్బు పుట్టించిందని చెప్పి గుళ్ళు కట్టిస్తాం. కానీ తర్వాత కూడా దాని ఏదైతే ఉందో దేవాలయాలను మనము ఏదైతే శుభ్రంగా ఉంచి దేవాలయాలను ఏదైతే మనం అర్పిస్తూ ఉంటామో దానికి మన యొక్క పుణ్యం అనేది ఫలిస్తుంది. కాబట్టి ఇక్కడ కూడా మీకు దయచేసి ఏదైతే గ్రామస్తులందరూ కూడా తెలియజేస్తున్నది, ఇంకా మీరు గ్రామంలో హనుమాన్ టెంపుల్ కూడా కట్టమని అంటూ ఉన్నారు. రాబోయే రోజుల్లో మీరు హనుమాన్ టెంపుల్ కానీ మొన్ననే నా దగ్గర ఈ గ్రామం నుంచి ఏదైతే రజక సంఘం వాళ్ళు కూడా ఏదో అడగడం జరిగింది. నేనన్నా దానికి కూడా సాయం చేస్తా సిమెంటా ఏదో రూపంలో అని చెప్పేసి చెప్పడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇంకా ఏదైనా కానీ దేనికైనా నేను సాయం చేస్తానని చెప్పి ఆ భగవంతుడు మనందరినీ బ్రాహ్మణపల్లి గ్రామస్తులు ఏదైతే దేవాలయ కమిటీ ఉందో కమిటీ వారిని ముఖ్యంగా పేరును నేను అభినందిస్తా ఉన్నాను. దేవాలయం చాలా బ్రహ్మాండంగా కట్టిన కనుక మీ అందరికీ కూడా అభినందిస్తూ ఇంకా ఎన్నో దేవాలయాలు ప్రతిష్ఠించాల చేయాలని చెప్పేసి మీ అందరికి మనసారా కోరుకుంటా భగవంతుని కోరుకుంటూ ముగిస్తాం. ఆ సమాజం అంతా కూడా ఎందుకు వెళ్ళిపోతుంది తప్ప ముందుకు రాదు. ఇక్కడ జ్ఞానం కావాలి, తెలివి కావాలి, దాంతో పాటు ఒక మంచి మార్గం కూడా సూచించే కావాలి. కాబట్టి ఈ రెండింటి గురించి మంచి నిర్వచనం చెప్పినందుకు మీ యొక్క సహకారాన్ని సార్ నేను మీకు చెప్పినట్టుగానే సార్ దేవాలయాలు కానీ విద్యాలయాలకు ఎలాంటి రాజకీయాలు చేయకుండా అందరూ కూడా సమైక్యంగా ఉంటూ ఇంకా కూడా ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, ధన్యవాదాలు సార్. ఒకసారి అందరికీ కూడా పేరు పేరున కార్యక్రమంలో పాల్పంచుకుని ఇచ్చేసిన మిగతా నాయకుల పేర్లు మాకు తెలియదు, ఏమనుకోవద్దు దయచేసి. అందరూ కూడా పేరు పేరున మీకు అందరికీ కూడా అభినందనలు, థ్యాంక్ యూ, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. మీరు ఎల్లప్పుడు కూడా ఇలా రావాలని చెప్పి కోరుకుంటున్నాను.
नमः ओम वीरायै नमः ओम अभयंकरयै नमः ओम वज्रधारिण्यै नमः ओम क्रोधायै नमः ओम दुर्मुख्यै नमः ओम प्रेतवाहिन्यै नमः ओम कर्कायै नमः ओम लंबोष्ठ्यै नमः ओम मालिन्यै नमः क्रायै नमः ओम कुंडलिन्यै नमः ओम बालकायै नमः ओम कौबेरिकायै ओम विशालायै नमः ओम कार्मुक्यै नमः ओम व्याघ्रत्यै नमः ओम विकटायै नमः ओम घोररूपायै नमः ओम कपालिकायै नमः ओम निकलायै नमः ओम अमलायै नमः ओम सिद्धिप्रदा वनस्पत्युत्थवैदिभ्यै नानागुण्डैः सुगन्धितम् आभ्येय सर्वदेवा మంత్రం చెప్పినప్పుడు అక్కడ వెళ్ళాలి. అంతే అవుతుంది 4 అవుతుంది 4 అవుతుంది అంతే ఇది అయ్యేసరికి ఒక 5 అవుతుంది. హలో రైట్ ధూపం అగరబత్తులు నింపండి ఓం మనస్పచ్యుత్తం मनसोजातमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमहस्तु भाविष्यमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमगः परस्तानं दुःखा नवदय भवति त्वन्दादित्यतेजनाय प्रतिशरति गर्भे अन्तः राजमानो बहुधा विजायते परिजानन्तु योनिं हरीचीनां प्रथमिष्यन्ति वेदसा यो देवानां पुरोहितः पूर्वो देवेभ्यः नमो रुदाय ब्राह्मणे ब्राह्मं जनयन्तु తప్పనివ్వండి ఫోన్లో పెట్టి తప్పులు వచ్చింది శివలింగంలో గర్భా
గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులకి, దేవాలయ కమిటీ ప్రతినిధులకి, సహకరించిన దాతలందరికీ ఈ కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాం. అలానే ఆనందోత్సాహాల మధ్య పాలు పంచుకోవడానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా పేరు పేరున స్వాగతం పలుకుతున్నాం. ధ్వజస్తంభన ప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమం ఆరంభమవుతుంది. ఆనందోత్సవాల మధ్య భక్తులు కూడా కార్యక్రమంలో పాలు పంచుకొని వేద పండితులకి అవకాశం ఇస్తున్నారు కాబట్టి ధ్వజస్తంభం కడగడానికి పైపు రెడీ ఏంటి అయ్యా భక్తులు ధ్వజస్తంభం నిజంగానే కడగాలి. పైపు రెడీ అయ్యండి. కడిగి నాకు అందరు పసుపు రాయండి. ఆడవాళ్ళు ముత్తైదులు అమ్మ చివరిగా చెప్పేది ధ్వజస్తంభం నిజంగానే కడిగినాక పసుపు రాయండి. తర్వాత కావడానికి ఇక్కడ ఉన్న పాల్గొంటున్న ప్రతి వాళ్ళు కూడా దయచేసి బాధ్యతగా పాల్గొని ఒక జాగ్రత్తగా ఇక్కడికి మనం తీసుకొచ్చుకున్నట్టయితే బాగుంటుంది. కాబట్టి అందరూ కూడా బాధ్యతగా దాంట్లో పాల్గొందామని చెప్పి కోరుకుంటున్నాను. ఆగ
ఈ భూము వెలిగింది కూటి సూర్యులై కారు చీకట్టే తొలిగాయి పటా పంచలై స్థాపించుకున్నటువంటి పంతులు గారు ఓం నమ శివాయ అన్నలా కూడా కొంచెం తెలియాల్సిన కోరుతున్నాం. సంతోష్ పంతులు కారు చీకట్టే తొలిగాయి పటా పంచలై